హాయ్ అండి. నమస్తే. ది ఫ్యూచర్ రేపు రెండవ భాగం. ఢిల్లీ పోలీస్ కంటోన్మెంట్లోని యాంటీ టెర్రరిస్ట్ వింగ్ అది. అత్యంత రహస్యమైన సమావేశం జరుగుతోందక్కడ. రౌండ్ టేబుల్ చుట్టూ 15 మంది నిలబడి దాని మీదున్న మ్యాప్ వంక ఆసక్తిగా చూస్తున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ తన లాఠీతో ఆ మ్యాప్ మీదున్న స్థలాల్ని వాళ్ళకి చూపిస్తూ వివరిస్తున్నాడు. ఇది కార్గిల్ సెక్టార్. ఇక్కడి పర్వతాల శిఖరాలు కత్తిలా మొనదేలి ఉంటాయి కాబట్టి వాహనాల రవాణాకి అంతగా అనుకూలం కాని ప్రాంతం. ఇలా వస్తే ఇది ర్యాన్ ఆఫ్ కచ్ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా చాలా చదునుగా ఉండి వాహనాల రాకపోకలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు ఇక్కడే మన సైన్యానికి పాక్ సైన్యానికి ఘర్షణలు జరిగాయి. వార్తల్లో పదే పదే వచ్చిన ప్రాంతం కాబట్టి ఈ దారిని కూడా వాళ్ళు ఎంచుకోకపోవచ్చు. ఇకపోతే మిగిలినవి కంజార్ కోట్, విగో కోట్, భుజ్ ప్రాంతాలు. పాకిస్తాన్కి ఆయువు పట్టు లాంటి ప్రాంతాలివి. మన సైన్యాలకి దుర్భేద్యమైన శత్రుస్థావరాలు. పోలీసులంతా ఊపిరి బిగబట్టి వింటున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, జైషీ మొహమ్మద్ గ్రూపులకు చెందిన 20 మంది టెర్రరిస్టులు దొంగచాటుగా మన దేశంలోకి ప్రవేశించబోతున్నారని ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరిక వచ్చింది. వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో, వాళ్ళ మిషన్ ఏమిటో మనకింకా తెలియదు. ఒకటి మాత్రం నిజం, దేశంలో టెర్రర్ సృష్టించడానికి వాళ్ళు వస్తున్నారనేది సుస్పష్టం. వాళ్ళు మన దేశంలో ప్రవేశించడానికి ఏ మార్గాలను ఎంచుకోవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కళ్ళు గప్పి వాళ్ళు మన దేశంలోకి ప్రవేశించడం అంత తేలికైన పనేం కాదు. కానీ ఒకవేళ ప్రవేశించగలిగితే అప్పుడు మన పాత్ర మొదలవుతుంది. అందుకే ఈ ప్రాంతాల్లో యాంటీ టెర్రరిస్ట్ బలగాల్ని అధిక సంఖ్యలో మోహరించాల్సి వస్తుంది. ఇకపోతే మనం ముఖ్యంగా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా ఎలా నివారించాలో వివరిస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ తన స్ట్రాటజీలన్నీ వరుసగా చెప్పుకుపోతున్నాడు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే సరిగ్గా అదే సమయానికి 3 ఆల్ఖైదా తీవ్రవాదులు జమ్మూ, ఇండోర్, మాల్వా ఎక్స్ప్రెస్లో దేశ రాజధాని నగరంలోకి ప్రవేశించారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ దగ్గరలో ఎంతో కాలంగా నివసిస్తున్న మరో టెర్రరిస్ట్ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు మోస్తున్న ఎయిర్ బ్యాగుల్లో 4 కేజీల ఆర్డీఎక్స్, 8 డిటోనేటర్లు, టైమర్లు ఉన్నాయన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు, అంతకు ముందు రోజే 2 లష్కరే తోయిబా తీవ్రవాదులు అలాంటి పేలుడు పదార్థాలతోనే ముంబైకి చేరుకున్న సంగతి కూడా అటు బీఎస్ఎఫ్ కానీ ఇటు పోలీసులు కానీ పసిగట్టలేకపోయారు. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఏమిటంటే ఆ విషయం ఇంటెలిజెన్స్ దృష్టికి కూడా రాలేదు. నిఘా వ్యవస్థ బలహీనంగా ఉందనడానికి అంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు. మళ్ళీ తెల్లవారింది. ఈరోజు ఎలా గడుస్తుందో ఏమో. నిద్రలోంచి లేస్తూనే అనుకుంది మాల్య. దుప్పట్లు మడత పెట్టేసి గదిలో ఒక మూల నీటుగా సర్దేసింది. తలుపు తెరిచి పాల ప్యాకెట్ని తీసుకుని వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి 2 కప్పులతో తీసుకొచ్చింది. అక్కని నిద్రలేపి ఒక కప్పిచ్చి తాను ఓ కప్పు తీసుకుంది. ఎలా ఉందక్కా అని అడిగింది ఆమెకి ఎదురుగా కూర్చుంటూ. ఆమె అడిగింది కాఫీ ఎలా ఉందని కాదు, ఒంట్లో ఎలా ఉందని. అలా అడగడం ప్రతిరోజు ఆమెకు అలవాటు. బాగానే ఉందమ్మా. ఈ రోగిష్టి అక్కతో ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు. పెద్ద దిక్కుగా అండగా ఉండవలసిన నేను నీకు గుదిబండనే కూర్చున్నాను అంది బాధగా. ప్లీజ్ అలా అనకక్క. ఏదో ఒకరోజు నీకు నయమైపోతుంది. అప్పుడింక మనం హాయిగా ఉండొచ్చు. ధైర్యం చెప్పడానికి పైకి అలా అన్నదే కానీ ఎంతో కాలంగా అక్కని పీడిస్తున్న వ్యాధి ఎప్పటికైనా నయమవుతుందా అన్నది ఆమెకే సందేహమే. కిడ్నీలు చెడిపోయి జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని డాక్టర్లు చెప్పారు. ఏం తిన్నా అరగదు, తినకపోతే నీరసం. అదే అక్క పరిస్థితి. ఉత్సాహం కలిగించే అంశాలేవీ లేకుండానే రోజులు చాలా నిర్లిప్తంగా గడిచిపోతున్నాయి. ఏదో ఒక వింతగాని విశేషంగాని ఏ రోజైనా తన జీవితంలో జరగకపోతుందా అన్న ఆశతో ప్రతిరోజు ఆమె ఎదురు చూస్తుంది. కానీ నిద్ర లేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు రోజులన్నీ ఒకేలా నిస్తేజంగా సాగిపోతూ ఉండడం ఆమెకి ఎంతమాత్రమూ నచ్చటం లేదు. థ్రిల్ అంటే ఆమెకు ఎంత ఇష్టమో దేవుడు అంత నిస్సారమైన జీవితాన్ని ప్రసాదించాడు. అదే ఆమెకి అసంతృప్తి కలిగించే విషయం. ఓ పక్క అక్క అనారోగ్యం గడీకొకలా ఉంటుంది. తాను పత్రికా ఆఫీస్కి వెళ్ళిపోయాక అక్కని చూసుకునే దిక్కెవరూ లేకపోవడం ఆమె అతిగా ఆందోళన పడే విషయం. ఒంట్లో బాగోలేని అక్క ఇంట్లో ఒక్కతే ఎలా ఉందో అన్న ఆలోచనతో ఆమె పని మీద సరిగ్గా దృష్టి నిలపలేకపోతుంది.
మరోపక్క ఎడిటర్ షణ్ముఖరావు నస ఒకటి. అతను ఎదురుపడి మాట్లాడుతుంటే ముళ్లకంప మీద నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏ తప్పు లేకపోయినా కావాలని పదే పదే హింసించే శాడిస్ట్ అతను. అందుకే జీవితం అంటేనే విరక్తి కలుగుతుందా మీకు? ఉన్నంతలో కాస్తంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే సుమన్తో స్నేహం. ఇంటర్ చదివే రోజుల్లో ఆమె క్లాస్మేట్ అతను. అతి పేద కుటుంబం నుంచి వచ్చినవాడైనా స్వయం కృషితో పైకొచ్చినవాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అని చదువుకునే రోజుల్లోనే చాలాసార్లు అంటుండేవాడు. అయితే మాల్య వినేసి ఊరుకునేది. అతను మాత్రం దాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు. అంచెలంచెలుగా ఎదిగి అతి తక్కువ కాలంలోనే అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఎదిగాడు. మొన్న ఈ మధ్య వెస్ట్ బెంగాల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కు వచ్చాడు. విజయానికి చిరునామాగా అతన్ని చెప్పుకోవచ్చని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుందామె. ఓ రోజు ఆర్బిట్స్ రోడ్లో జరిగిన యాక్సిడెంట్కి సంబంధించిన వివరాలు సేకరించే పని మీద వెళితే అనుకోకుండా అక్కడ కనిపించాడు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య పాత స్నేహం తిరిగి బలపడడం ప్రారంభించింది. అతని పరిచయమే కాకపోయి ఉంటే ఈ పాటికి తాను పిచ్చిదైపోయి ఉండేదేమో అని మాల్య అభిప్రాయం. స్నానం చేస్తూ ఉండగా గుర్తొచ్చింది ఆఫీస్కి రోజు కన్నా త్వరగా రమ్మని షణ్ముఖరావు చెప్పిన సంగతి. గబగబా స్నానం అయిందనిపించి చేతికందని డ్రెస్ వేసుకుని హడావిడి పడుతూ టిఫిన్ బాక్స్ తయారు చేసుకుంది. హ్యాండ్ బ్యాగ్లో దాన్ని ఉంచి మంచినీళ్ల బాటిల్ నింపుకుని వెళ్లబోయే ముందు అక్కకి చెబుదామని చూసింది. అంతే, అవాక్కై నిలబడిపోయింది. వెంటనే ఎడతెరపి లేకుండా వచ్చే వెక్కిళ్లతో ఉక్కిరిబిక్కిరవుతూ కనిపించింది ఆమె అక్క. అనీజీగా ఫీల్ అవుతున్నట్లు ముఖంలో తెలుస్తుంది. ఏమైందక్కా అంటూ గాభరాగా అక్క దగ్గర కూర్చుంది. అక్క మాట్లాడలేదు. మాట్లాడడానికి శక్తి సరిపోవడం లేదు. ఉన్న శక్తి అంతా వెక్కిళ్లతో ఎగసిపడుతున్న శరీరాన్ని నిభాయించుకోవడానికే సరిపోతుంది. అక్క, హాస్పిటల్కి వెళదామా? మాల్యకి భయం వేసింది. అలా తరచుగా జరుగుతూనే ఉన్నా ఈరోజు మరికాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. బయటకు వెళ్ళి వీధి చివరికి నడిచి ఆటో మాట్లాడి తీసుకొచ్చింది. అక్కని జాగ్రత్తగా లేపి ఆసరా ఇచ్చి నడిపించుకుంటూ ఆటోలో కూర్చోపెట్టింది. నర్సింగ్ హోం పేరు చెప్పగానే ఆటో ముందుకు కదిలింది. డాక్టర్ సెడిటివ్ ఇంజెక్షన్ మరికొన్ని మందులు ఇచ్చిన అరగంటకి కాస్త సర్దుకుంది. నీరసంగా అయినా మాట్లాడగలుగుతుంది. తిరిగి అదే ఆటోలో ఇంటి దగ్గర అక్కను దించి టైం చూసుకుంటే 10:30 అయింది. అక్కకి ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో జాగ్రత్తలు చెప్పి అప్పుడు బయలుదేరింది ఆఫీస్కి. ఏమ్మా, క్షేమమా? వ్యంగ్యంగా అడిగాడు షణ్ముఖరావు. మాల్య లోపలికి ప్రవేశించే సమయానికి అతను ఛాంబర్ బయటే ఉన్నాడు. ఆ ధ్వనిలోనే అర్థమైపోతుంది వెటకారమంతా. ఏది డైరెక్ట్గా అడగడు. ఇంత ఆలస్యమైందేమన్న ప్రశ్నను ఆ విధంగా అడిగాడనమాట. సార్, మా అక్కకి నెమ్మదిగా ఆమె నోటి వెంట వెలువడిన ఆ మాటను మధ్యలోనే నిర్దాక్షిణ్యంగా తుంచివేయబడింది. ఉంటాయమ్మా, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఎవరికి లేవో ఒక్కడిని చూపించి ఈ లోకంలో. నీ ప్రాబ్లమ్స్ నీకుంటే నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. అలాగని అందరం కట్టగట్టుకుని ఆఫీస్కి రావడం మానేస్తే ఈ పత్రిక ఏమైపోవాలి? సార్, మరోలా అనుకోకండి. అందరి పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. అందరికీ ఒకరు కాకపోతే మరొకరైనా ఆసరా ఉంటారు. కానీ మా అక్కకి నేను తప్ప మరెవ్వరూ లేరు. ఆ పరిస్థితుల్లో మా అక్కని వదిలేసి ఎలా రావాలో అర్థం కాలేదంటావు. ప్రతివాడు అనే మాటేగా అది. తనదొక్కడిదే నిజమైన బాధని, మిగతా వాళ్ళందరి బాధలు ఉత్తిత్తి బాధలే అని ప్రతివాడు అనుకుంటాడు. ప్రపంచంలో ఏ ఒక్కడిని కదిపినా తనకున్నంత భయంకరమైన బాధలు మరెవ్వరికీ లేవనే చెబుతాడు. అయినా నీ బాధలతో నాకేమిటమ్మా పని? నాకు పని కావాలి, పని, అంతే. నీకు జీతమిస్తున్నది నీ బాధలన్నింటినీ ఇంటి దగ్గరే వదిలేసుకుని ఇక్కడ సిన్సియర్గా పనిచేయడానికి, అంతేగాని బాధలన్నీ ఆఫీస్కు మోసుకొచ్చి నా దగ్గర ఏకరువు పెట్టడానికి కాదు అన్నాడు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తను ఎంత చెప్పినా అతను తన ధోరణి విడిచిపెట్టడన్న సంగతి ఆమెకు తెలుసు. అలాగని మౌనంగా ఉండిపోతే పర్వాలేదనుకున్నా పొరపాటే. ఏంటలా బెల్లం కుట్టిన రాయిలా నిలబడ్డావు? అడిగిన దానికి సమాధానం చెప్పాలన్న సంగతి కూడా తెలీదా? అన్నాడు. మాల్య ఇబ్బందిగా ఫీల్ అయింది. తోటి ఉద్యోగులంతా తననే గమనిస్తున్నారన్న సంగతి తెలుస్తూనే ఉంది. సార్, తప్పైపోయింది. ఈసారి వదిలేయండి. ఇంకెప్పుడు ఆలస్యంగా రాను. ప్రాధేయపడుతున్నట్లు అడిగింది. సరే వెళ్ళు. నీ అసైన్మెంట్ పక్క సెక్షన్లో ఇచ్చాను, అడిగి తీసుకుని అఘోరించు అంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. మాల్య దీర్ఘంగా ఊపిరి తీసుకుని పక్క సెక్షన్ వైపు కదిలింది. ఆ అసైన్మెంట్ చేస్తుందన్న మాటే గాని షణ్ముఖరావు అన్న మాటలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఛాంబర్లోకి పిలిచి చీవాట్లు పెడితే కాస్తైనా బాగుండేది. కానీ బయటే అందరి ముందు తిట్టాడు. ఆమె ఆఫీస్కి ఆలస్యంగా వచ్చిన సందర్భాలు చాలా తక్కువే. మరీ బలమైన కారణం ఉంటే తప్ప ఆమె ఎప్పుడూ ఆలస్యంగా రాదు.
అంత గట్టిగా తిట్టడానికి కారణం అతను చెప్పినట్లల్లా ఆమె వార్తలు రాయకపోవడమే. అంతకన్నా ఎక్కువగా అతడు ఇండైరెక్ట్గా మాట్లాడే అసభ్యకర పదజాలాన్ని ఆమె ఎంజాయ్ చేయకుండా ముఖం జేవురించినట్లు అసహించుకున్నట్లు పెట్టడమే. ఆ సంగతి ఆమెకు తెలుసు. అక్కకి ఎలా ఉందో అని బెంగ ఒకవైపు, ఈ ఎడిటర్ గారు పెట్టే బాధకి విరుగుడు ఎప్పుడో అన్న ఆలోచన మరోవైపు, ఇలా రకరకాల భావాలతో ఆమె మనసు పరిపరి విధాల పరుగులెత్తింది. అన్యమనస్కంగానే పనిచేస్తుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎడిటర్ నుంచి కబురొచ్చింది. చేస్తున్న పని ఆపి ఛాంబర్ లోపలికి వెళ్ళింది. కూర్చోమన్నట్లు సైగ చేశాడు. ఆమె ఛాతీనే సాధ్యమైనంత వెనక్కి కొంగదీస్తూ ముందుకు వంగినట్లుగా కూర్చుంది. లేకపోతే మాట్లాడుతున్నంతసేపు అతని దృష్టి తన గుండెల మీదే ఉంటుందన్న సంగతి ఆమెకు తెలుసు. ఏమిటి ఇవాళ స్పెషల్గా కనిపిస్తున్నావు అన్నాడు. ఉదయం నిప్పులు చెరిగిన కోపం ఇప్పుడు అతని ముఖంలో లేదు. శృంగారాత్మక హావభావాల్ని ముఖంలో పలికిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. తను రొమాంటిక్ హీరోలా ఫీల్ అయిపోతూ ఉంటాడో ఏమో మనసులో అనుకుంది చిరాగ్గా. నేనా? ఏం లేదు సార్ అంది, మనసులో మెదిలిన భావాన్ని పైకి కనబడనీయకుండా. లేదు, ఏదో ఉంది దాస్తున్నావు. లేదు సార్, నేను మామూలుగానే ఉన్నాను. లేదు, రోజు కన్నా ఇవాళ మరీ గ్లామరస్గా కనిపిస్తున్నావు. ఎంత గ్లామరస్గా కనిపిస్తున్నావు అంటే నీ నడుం మీద చెయ్యి వెయ్యాలన్న కోరికని నిగ్రహించుకోలేకపోతున్నాను. ఒక్కసారి వెయ్యొచ్చా ప్లీజ్, ఒక్కసారి అన్నాడు. మాల్య హతాశురాలైంది. తన తండ్రి వయసు కన్నా కాస్త చిన్నవాడతను. అంత ధైర్యంగా, అంత నిర్లజ్జగా అతను ఆ మాట అంటాడని ఆమె ఊహించనైనా లేదు. ముఖం కోపంతో ఎర్రగా కందిపోయింది. వెంటనే నోట మాట రాలేదు. నీలాంటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉన్న బ్యూటిఫుల్ ఫిగర్ పలుచిన నైలాన్ చీరలు అంత బిగుతుగా కట్టుకుంటే ఎలా? బాడీ షేప్ అంతా బయటికే కనబడితే మాలాంటి వాళ్ళం ఎలా తట్టుకోగలం? నువ్వు నడుస్తుంటే ఓహ్ మార్వలెస్! ఎంత నిగ్రహించుకోవాల్సి వస్తుందో నీకేమైనా తెలుసా? నాభి కనిపించకుండా చీర కడతావన్న మాటే గాని. స్టాప్ ఇట్ ప్లీజ్, ప్లీజ్ స్టాప్ ఇట్ సార్. ముక్కుపుటాలు అదురుతూ ఉండగా కోపంగా అరిచింది మాల్య. తల గిర్రును తిరిగినట్లయింది ఆమెకు. అతనంత పచ్చిగా ఎలా మాట్లాడగలుగుతున్నాడో అర్థం కాలేదు. చాచి లెంపకాయ కొట్టాలన్న కోరికను బలవంతంగా అణిచిపెట్టుకుంది. వయసులో పెద్దవాడు కాబట్టి ఆ పని చేయలేకపోయింది. కానీ అతని మాటలు వయసుకు తగ్గట్టుగా లేకపోవడంతో మనసు అంతులేని వ్యాకులతకు గురైంది. ఏమిటి సార్ ఇది? మీరేం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీకు నాలాంటి కూతుళ్ళు లేరా అని అడిగింది. అప్పటికే ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా మారిపోయాయి. హఠాత్తుగా అతని ముఖం తీక్షణంగా మారిపోయింది. అంతవరకు ఉన్న చిరునవ్వు, శృంగార భావనల పోకడలు ఎక్కడికి పోయాయో ఉన్నట్లుండి ఓసరవెల్లి రంగులు మార్చిన విధంగా మారిపోయింది అతని ముఖం. కళ్ళు చింతనిప్పుల్లా అయిపోయాయి. 2 నిమిషాలు సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత నోరు విప్పాడు. ఏమిటా సీరియస్నెస్? ఇదంతా నేను నీతో మాట్లాడుతున్నాను అనుకున్నావా? దేశంలోని వేలాది కార్యాలయాల్లో నేటి స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యను నీ ముందు ఉంచాను. దీని మీద ఆర్టికల్ తయారు చేస్తావని నీకు చెప్పాను. నువ్వు పూర్తిగా ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయితే ఆర్టికల్ బాగా వస్తుందని కొంచెం డ్రామాటిక్గా చెప్పానంతే. బాస్ మనసులో ఏముందో అర్థం చేసుకోవడం చేతగాకపోతే ఎలా? అంతరాంతరాళల్లో ఏమోలో నీకు అలాంటి కోరికలు ఉన్నాయేమో, లేకపోతే ఎందుకలా భుజాలు తడుముకుంటావు అన్నాడు. అతని సమయస్ఫూర్తికి, లాజిక్కి మతిపోయింది ఆమెకు. అది అతనికో ఆట. పిల్లి ఎలుకతో ఆడే చెలగాటం లాంటి ఆట అది. ఎంత తెలివిగా తనలోని వికారాన్నంతా తన మీదకు తోసేశాడు. సారీ సార్, నేను తొందరపడ్డాను. అయినా అలాంటి ఆర్టికల్స్ రాయడం నాకు ఇష్టం లేదు. ఉన్నది ఉన్నట్టుగా రాయగలిగే ఆర్టికల్స్ ఏవైనా ఉంటే అవి నాకు ఇవ్వండి. ఇలాంటి తప్పుడు ఆర్టికల్స్ వేరెవరికైనా ఇవ్వండి, నా వల్ల కాదు అంది. షణ్ముఖరావు నిలువెల్లా దహించుకుపోయాడు. అతను తనకి కావలసిన ఆర్టికల్స్ని వేరే వాళ్ల చేత రాయించుకోలేక కాదు. మాల్య తన మాటల్ని, చేష్టల్ని ముసిముసి నవ్వులతో వినోదించకుండా, మాటికి మాట అందిస్తూ ప్రోత్సహించకుండా అసహ్యంగా ముఖం పెట్టుకుని వ్యతిరేకిస్తున్నందుకే ఆమెకి ఇష్టం లేని ఆర్టికల్స్ రాయమని బలవంతం చేస్తూ ఉంటాడు. రాయకపోతే ఆ వంకతో మాటల తోటాలను ప్రయోగించి చిత్రహింస చేయొచ్చని అతని ఆలోచన. ప్రకాష్తో ఎందుకంత క్లోజ్గా ఉంటున్నావు అన్నాడు ఉన్నట్లుండి. మాల్య తను ఏమి విందో అర్థం కాలేదు. సార్ అంది. ప్రకాష్తో నువ్వు ఎందుకంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నావు? ఇది ఆఫీస్ అనుకున్నావా? ఇంటర్నెట్ కేఫ్ అనుకున్నావా? హఠాత్తుగా అడిగిన ఆ ప్రశ్నకి ఉలిక్కి పడింది. సందర్భం లేకుండా ఆ ప్రశ్న ఎందుకు వేశాడో ఊహించలేకపోయింది. ఏమిటి సార్? ఏమీ తెలియనట్లు అడుగుతావే? పొద్దున నేను చూడలేదనుకుంటున్నావా? నాకంతా తెలుసు. నువ్వు ప్రకాష్ ఇండీసెంట్గా బిహేవ్ చేయడం నేను చూశాను.
ఆఫీస్లో ఉన్నంత వరకు డిసిప్లిన్తో మెలగడం చాలా అవసరం. మీ వెకిలి చేష్టలు బయట చూసుకోండి అన్నాడు కోపంగా. మాల్య బేలగా చూసింది అతని వంక. అప్పటికి అర్థమైంది ఆమెకు, ప్రకాష్ తనతోటి మరో జర్నలిస్టు. ఉద్యోగరీత్యా తాను అతను కలిసి ఒకే కంప్యూటర్ మీద పనిచేయాల్సి వచ్చుండొచ్చు. అతనితో తాను కనీసం మాట వరుసకైనా ఎప్పుడూ చిన్న హాస్యమాడి ఉండదు. అతను కూడా ఎప్పుడూ తన హద్దులు మీరి ప్రవర్తించి ఎరుగడు. కేవలం కక్ష సాధించడానికే షణ్ముఖరావు తన మీద లేనిపోని నిందలు మోపుతున్నాడు. సార్ ప్లీజ్, మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి లేనిపోనివి కల్పించి బురద జల్లడానికి ప్రయత్నించకండి. నాకు ఏ పాపమో తెలియదు అంది. ఛీ, సిగ్గులేందానా, ఇంకా ఎందుకు నా దగ్గర నాటకాలు ఆడతావు? సాయంత్రం ఎవ్వరూ లేని టైంలో నువ్వు ప్రకాష్ స్టోర్ రూమ్లోంచి రావడం, నువ్వు చీర కుర్చీలు సర్దుకోవడం నేను చూడలేదనుకున్నావా? ఇలాంటి నికృష్టమైన పనులు ఆఫీస్లో చేసినందుకు రేపే నీకు మెమో ఇస్తున్నాను. నీ దిక్కున్న చుట చెప్పుకోపో అన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ. ఒక బలమైన కెరటం రివ్వున వచ్చి ముఖాన్ని చెళ్ళున తాకినట్లయింది ఆ మాట వినగానే. ఒళ్ళు తూలినంత పనైంది మాల్యాకి. కుప్పకూలిపోకుండా బలవంతాన నిలదొక్కుకోవలసి వచ్చింది. అతని మదపిచ్చి మాటలకు వంతపాడనందుకు అబద్ధమని తెలిసి అంత పెద్ద అభాండం వేస్తాడని కలలో కూడా ఊహించలేదామె. కళ్ళు కన్నీటి కుండలే అయ్యాయి. రెండు చేతులతోనూ ముఖం దాచేసుకుని విలపించింది. విధి నిర్వహణ కోసం మేనేజ్మెంట్ ఇచ్చిన అధికారాలను వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగించడం ఎంత దారుణం అని అనుకోకుండా ఉండలేకపోయింది. జీవితం మీద ఆమెకు ఏర్పడిన విరక్తిని ఈ సంఘటన మరింత ఉధృతం చేసింది. నిస్సారపు బ్రతుకుతో అప్పటికే విసిగిపోయిన మాల్యాకి ఏ మూలో మిగిలి ఉన్న రవ్వంత జీవితాశ కూడా ఆవిరైపోయింది. ఇదివరకు చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక కలిగింది, నిగ్రహించుకుంది. కానీ ఈసారి ఆ కోరిక మరింత బలంగా కలిగింది. తెల్లవారుజాము 4 గంటలు దాటింది. ఊరికి దూరంగా ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశం అది. కటిక చీకటి, గాఢాంధకారం. స్కూటీని రోడ్డువారన పార్క్ చేసి తొప్పల్లోంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఆ పైన దక్షిణ దిక్కుగా నడక సాగించింది. గులకరాళ్ల మీద నడక అలవాటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. కాలు మడతపడి మడమ పక్కకి తిరగడంతో కాల్లో ముళ్ళు గుచ్చుకుని అబ్బా అని బాధగా మూలిగింది. అయినా నిభాయించుకుని ముందుకు నడక సాగించింది. కప్పలు బెకబెకమంటున్న శబ్దం కీచురాళ్ల రొదతో కలగలిసి తన నిర్లిప్త నిస్సారపు జీవిత విషాద ఘట్టానికి నేపథ్య సంగీతంలా వినిపిస్తుందామెకు. వాచ్లో టైం చూసుకుంది. రేడియం డైల్ కాకపోవడంతో టైం తెలియడం లేదు. బహుశా ఇంకో 10 నిమిషాల్లో రావచ్చు. అది రైట్ టైం అయితే. అప్పుడు ఈ వాచి నుజ్జునుజ్జైపోతుందేమో తన శరీరంతో పాటు. నడుస్తున్నది రైలు పట్టాల మీద. ఎదురుగా చూస్తున్నది గోదావరి ఎక్స్ప్రెస్ కోసం. తలపెట్టిన కార్యక్రమం ఆత్మహత్య. ఆమె మరెవరో కాదు, మాల్య. మరో 5 నిమిషాలు గడిచాయి. ఆమె ఇంకా నడుస్తూనే ఉంది. ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్ల మీద నడక కావడంతో అడుగులు తడబడుతున్నాయి. కాళ్ళు పచ్చి పుళ్ళైపోతున్నాయి. అయినా ఆమె దృఢనిశ్చయాన్ని అది ఏమాత్రమూ మార్చలేకపోయింది. మనసులో పేరుకున్న దుఃఖం కన్నా ఎక్కువ బాధలు అనిపించలేదది. లోపల కమ్ముకున్న నిరాశ నిస్పృహల కన్నా దట్టమైన కష్టంలా తోచలేదది. అందుకే శరవేగంతో భీతావహంగా దూసుకొస్తున్న రైలు బండికి ఆహ్వానం పలుకుతూ పట్టాల వెంబడే ముందుకు నడుస్తుంది. సెల్ ఫోన్ బయటకు తీసింది. కావాలనే దాన్ని ఇక్కడికి తెచ్చిందామె. గొంతు పూడుకుపోయేంతగా దుఃఖం పొంగుకొచ్చిందామెకు. మెసేజ్ ఆప్షన్లోకి వెళ్ళి తన జీవితపు చిట్ట చివరి మెసేజ్ని రాయసాగింది. డియర్ సుమన్, నువ్వు నిద్రలేచి ఈ మెసేజ్ చదివే సమయానికి నేను ఏ ఇతర లోకాల్లో ఉంటానో తెలియదు. పుట్టెడు దుఃఖంతో బ్రతుకు ఇచ్చిన నా నిర్భాగ్యపు బ్రతుకులో చిన్న ఆశాకిరణం నీ స్నేహం. ఏ రోజైనా 10 నిమిషాలు నేను సంతోషంగా ఉండి ఉంటే అది నీ వల్లే. అందుకే చివరి వీడ్కోలు నీ దగ్గర తీసుకుందామని ఈ మెసేజ్ పంపుతున్నాను. ఇంకో 5 నిమిషాల్లో నీకు మెసేజ్ పంపిన ఈ సెల్ ఫోన్ గోదావరి ఎక్స్ప్రెస్ చక్రాల కింద నుగ్గునుగ్గైపోతుంది. దాంతో పాటే నా శరీరం కూడా. చెప్పకుండా వెళ్తున్నందుకు క్షమిస్తావు కదూ? దిక్కులేని మా అక్కని వీలైతే ఏ అనాథ శరణాలయంలో అయినా చేర్చగలవా అన్నట్టు థ్రిల్ కోసం ఓ చిన్న ముద్దు, అదే బియ్యంకే ఇమ్మని పదే పదే అడిగేవాడివి కదూ. అందుకే కిస్లాగా ఉన్న ఈ పిక్చర్ మెసేజ్ని పంపిస్తున్నాను. ఇదే నా తొలి ముద్దు, ఆఖరి ముద్దు కూడా. బాయ్. సెండ్ బటన్ నొక్కుతుంటే ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. నిశ్శబ్దంగానే రోధించింది. కంటికెదురుగా అల్లంత దూరం నుంచి దూసుకొస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ని చూడగానే ఒక్కసారిగా గుండె జల్లుమందామెకు. మరికొద్దిసేపట్లో, అంటే క్షణాల్లోనే తనకి భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి. తన శరీరాన్ని తునాతునకలుగా ఛిద్రం చేస్తూ తన మీద నుంచే పరిగెత్తబోయే రైలు అదిగో దగ్గరకొచ్చేసింది.
కళ్ళు గట్టిగా మూసుకుని నరాలన్నీ బిగబట్టి నిలుచుండిపోయింది. ఇంకా ఒక్క క్షణమే, అంతే. ఇక ఈ భూమి మీద మాల్య ఉండదు. నిరాఘాటంగా సాగిపోయే అనంత కాలవాహినిలో అన్ని క్షణాలు ఒకేలా ఉండవు. ఒక్కో క్షణానికి అద్భుతమైన విశిష్టత ఉంటుంది. అలాంటి క్షణమే చోటు చేసుకుందక్కడ. ఆ క్షణంలో ఆ సంఘటనే గనక జరిగి ఉండకపోతే మాల్యా శరీరం 1000 ముక్కలై గాల్లోకి ఎగిరి ఉండేది. కాని ఆ క్షణంలోనే జరిగిందది. ఆమె జబ్బని ఒడిసి పట్టుకుని బలంగా పక్కకి లాగింది ఒక అమృతహస్తం. మాల్యా ఇంకా కళ్ళు మూసుకునే ఉంది. ఏం జరిగిందో తెలియడం లేదు. రైలు మాత్రం పెద్ద శబ్దంతో తనను దాటి వెళ్ళిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అంటే తనింక చచ్చిపోలేదా? నెమ్మదిగా కళ్ళు విప్పి చూసింది. తెల్లని దుస్తుల్లో ప్రసన్న వదనంతో చిరునవ్వు చిందిస్తున్న ఒక యువకుడు ఎదురుగా కనిపించాడామెకు. పరిశీలనగా చూసింది అతని ముఖంలోకి. ఆత్మహత్య మహాపాపమని తెలీదా అమ్మా అని అడిగాడు. ఎంతో మృదువుగా ఉంది అతని కంఠం. మీరు అర్ధోక్తిలో అడిగింది. వయసులో తనకన్నా మరీ పెద్దవాడేం కాదు. అయినా ఎంతో వాత్సల్యం కురిపిస్తున్నట్లు అమ్మ అంటూ సంబోధిస్తున్నాడు. చీకట్లో కూడా అతని ముఖం తేజవంతంగా ప్రకాశిస్తుంది. కష్టాలు సుఖాలు ఏ మనిషికైనా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఏ కష్టము ఇంతవరకు ఏ మనిషిని కలకాలం అంటిపెట్టుకుని ఉన్న దాఖలాలు చరిత్రలో లేవు. అలాంటి తాత్కాలికమైన కష్టం కలిగినప్పుడు తొందరపడి ఆత్మహత్య చేసుకుంటే మరి ముందు ముందు రాబోయే సుఖాల్ని ఉత్తిపుణ్యానికి కోల్పోయినట్లేగా. ఎంతకీ మీరెవరో? ఆత్మహత్య చేసుకోవాలని బలంగా అనిపించిన ఆ ఒక్క క్షణం నిగ్రహాన్ని పాటించి ఆ పనిని వాయిదా వేయగలిగితే అది ఎంత తెలివి తక్కువ పనో తలుచుకుంటూ బ్రతికినంత కాలము నవ్వుకుంటారు. తరువాత ఇంకెప్పుడైనా ఆ ప్రయత్నమే చెయ్యరు. ఇది క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి విఫలమైన వాళ్ళందరికీ అనుభవమైన విషయమే. మాల్యాను అతను మాట్లాడనివ్వడం లేదు. అతను చెప్పదలుచుకున్నదేమిటో చెప్పుకుపోతున్నాడు. ఆమెకు ఒళ్ళు మండి మధ్యలోనే అందుకుంది. కాస్త నా మాట వింటారా? నేనేమీ సరదా కోసమో లేకపోతే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతోనో ఈ పనికి పూనుకోలేదు. నా కష్టాలు విన్నాక అప్పుడివ్వండి మీ సలహా అంది. సలహా అనే పదానికి ముందు తరచుగా అందరూ వాడే ఓ విశేషణాన్ని పైకి ఉచ్చరించకుండా. సరే పద, అలా రోడ్డు మీదకు పోయి మాట్లాడుకుందాం అన్నాడతను. ఇద్దరు రోడ్డు మీదకొచ్చారు. ఆమె స్కూటీ పార్క్ చేసిన చోటు దగ్గరకు వచ్చాక అప్పుడు చెప్పిందామె. తన అక్క అనారోగ్య పరిస్థితి, ఆఫీస్లో ఎడిటర్ పెట్టే నరకహింస, అతను వేసిన నింద అన్నీ వివరించి చెప్పింది. అంతా విన్నాక అతను 2 క్షణాలాగి అన్నాడు. అతను ఎలాంటి వాడైనా నిజమే చెప్పాడు. మాల్య ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. అవును, తమకు ఎదురైన కష్టం కన్నా పెద్ద కష్టం మరొకటి ఉండదని ప్రతి వాళ్ళు అనుకుంటారు. అదే మాట అతను చెప్పాడు. కాకపోతే పత్రిక సర్క్యులేషన్ నువ్విచ్చే చచ్చుపుచ్చు వార్తల వల్లే పెరగడం లేదని వాదించి అతని నోటికి మాత్రం రేపటి నుంచి తాళం పడుతుంది. మీ పత్రిక సర్క్యులేషన్ నువ్విచ్చే వార్తల వల్ల అనూహ్యంగా పెరిగిపోతుంది. పత్రిక వ్యవస్థాపకుల దృష్టిలో నీ ఇమేజ్ ఆకాశానికి ఎదిగిపోతుంది. ఇక మీదట నీ జోలికి రావడానికి ఆ ఎడిటర్ కలలో కూడా సాహసించడు. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాని ఇంటికి వెళ్ళు అన్నాడు. ఆమె వెళ్ళడానికి స్కూటీ ఎక్కి స్టార్ట్ చేస్తూ మనసులో అనుకుంది. ఆత్మహత్యా ప్రయత్నం గురించి విరమింపచేసి సముదాయించడానికి ఎంత పెద్ద అబద్ధమాడాడ్రా బాబు అని. నా మాటలు నీకు నమ్మకం కలగడం లేదు కదూ అన్నాడు. ఆమె ఉలిక్కి పడింది. అతను మామూలుగానే అన్నాడో తన మనసులోని భావాన్ని గ్రహించి అన్నాడో అర్థం కాలేదు. అదేం లేదు, నమ్ముతున్నాను అంది మొహమాటంగా. కాదు, నువ్వు నమ్మడం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. తూర్పున వెలుగురేఖలు పరుచుకునే వేళ డాబా మీదకు వెళ్ళి ఆకాశంలోకి చూడు. నీకు అద్భుతం కనిపిస్తుంది. అప్పుడైనా నా మాటల మీద నీకు విశ్వాసం ఏర్పడుతుంది అన్నాడు. మాల్యాకి అతని మాటలు చిత్రంగా తోచాయి. సరే అలాగే అని చెప్పి ముందుకు కదిలింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్కూటీ ఇంజిన్ని ఇంటికి 50 అడుగుల దూరంలోనే ఆపుచేసి దిగి నడిపించుకుంటూ వెళ్ళింది, శబ్దం రాకుండా ఉండాలని. చప్పుడు కాకుండా గేటు తెరుచుకుని నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. గదిలో ఒక మూల నిద్రపోతున్న అక్కని చూసింది. ఆమె మేల్కొన్న సూచనలేమీ కనిపించలేదు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. లేకపోతే ఆమె అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అని అడిగితే నమ్మకం కలిగేలా చెప్పడానికి తన దగ్గర రెడీమేడ్ అబద్ధాలేమీ లేవు. పక్క మీద పడుకుని దుప్పటి ముసుగేసుకుని పడుకుంది, కానీ నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూనే కాలం గడిపింది. పట్టాల మీద తనని రక్షించిన యువకుడు గుర్తుకొచ్చాడు. చీకట్లో చూసినా స్పష్టంగానే గుర్తుంది అతని ముఖం. ఎవరతను? ఆ వేళప్పుడు అతనికేం పని? తానంటే ఏదో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలి అని వెళ్ళింది. కానీ అతనికేం పని అక్కడ?
ఆ నిశీధి రాత్రిలో వేళగాని వేళలో అతను అక్కడ ఏం చేస్తున్నట్లు? ఎంత ఆలోచించినా ఊహించలేకపోయింది. తెలతెలవారుతూ ఉండగా లేత మాగన్ను పట్టింది. అమ్మ మాల్య, లేమ్మా అంటూ అక్క నిద్రలేపేసరికి ఉలిక్కిపడి లేచింది. ఏంటక్క, ఏమైంది అని అడిగింది గాభరాగా. ఆమెకేమైనా అయిందేమో అని భయపడింది. వర్షం వచ్చేటట్టుందమ్మా, సన్నని తుంపర్లు పడుతున్నాయి. బట్టలేమైనా ఆరేసావేమో, తడిసిపోగలవు అంది పడుకుని. మాల్య దిగ్గున లేచింది. నిజమే, నిన్న ఆరేసిన బట్టలు ఇంకా అలాగే ఉన్నాయి. గబగబా పరుగులాంటి నడకతో డాబా మీదకు వెళ్లి ఆరేసిన బట్టల్ని క్లిప్పులోడదీస్తూ తీసేయసాగింది. ఓ చిన్న వాన చినుకు ఆమె కనురెప్పని తాకితే రెప్పలల్లాచి ఆకాశంలోకి చూసిందామె. అంతే, 10 క్షణాల పాటు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆకాశంలో 3 విమానాలు వి ఆకారంలో పక్షుల్లా ఎగిరిపోతున్నాయి. అవి చేసే ఝంకారం చెవులని సుతారంగా తాకుతుంది. విప్పారిత నేత్రాలతో విభ్రాంతిగా చూసింది. ఒకేసారి 3 విమానాల్ని అలా చూడడం ఆమెకదే మొదటిసారి. చాలా అరుదుగా జరిగే సంఘటన అది. అంతలోనే ఆశ్చర్యం చోటు చేసుకుందామె ముఖంలో. తూర్పున వెలుగురేఖలు పరుచుకునే వేళ ఆకాశంలోకి చూడు, నీకు అద్భుతం కనిపిస్తుంది అన్న ఆ యువకుడి మాటలు గుర్తుకొచ్చాయి. అదేనా ఈ అద్భుతం? ఏమిటి వింత? అతను పెద్ద మిస్టరీగా తోచాడామెకు. ఆమె ఇదివరకు ఎక్కడో చదివిన వ్యాసం గుర్తుకొచ్చింది. భవిష్యత్తుని ముందుగా సూచించడంలో ప్రసిద్ధి చెందిన జాన్ డిక్సన్ అనే ఆమె చెప్పిన ప్రిడిక్షన్ల గురించిన వ్యాసం అది. 1961లో సెప్టెంబర్ నెలలో సెక్స్ సింబల్గా ప్రసిద్ధి చెందిన ఒక హాలీవుడ్ సుందరి సంవత్సరంలోగా ఆత్మహత్య చేసుకుంటుందని, ఆమె పేరు, ఇంటి పేరు కూడా ఎంతో మొదలవుతాయని చెప్పింది. అలా చెప్పిన సంవత్సరంలోగానే ప్రఖ్యాత హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య చేసుకుందన్న సంగతి ప్రపంచాన్నంతటినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలాగే ఆమె మరో ప్రిడిక్షన్ కూడా చెప్పింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ తుపాకీ తోటా తలకి తగలడం ద్వారా హత్యకి గురై మరణిస్తాడని 3 రోజుల ముందుగానే చెప్పి ఈ విషయాన్ని ఆయనకు తెలియజేయమని జర్నలిస్టులని, వైట్ హౌస్ అధికారుల్ని కోరింది. అయితే వాళ్ళ ఆ విషయం కెన్నడీకి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. ఆమె చెప్పినట్లే కెన్నడీ హత్యకి గురయ్యాడు. ఇప్పుడు ఈ అజ్ఞాత వ్యక్తి కూడా అలాంటి ప్రిడిక్షన్సే చెప్పగలుగుతున్నాడా? ముంబైలోని శాంతాక్రజ్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అప్పుడే వచ్చి ఆగింది ఒక పాసింజర్ రైలు బండి. అందులోంచి దిగేవాళ్లు పెద్దగా లేరు. ఎక్కేవాళ్లు మాత్రం చాలామంది ఉన్నారు. దిగేవాళ్లను దిగనీయకుండా ఎక్కేవాళ్లు ఎక్కలేక ఉన్నదానికన్నా ఎక్కువ రద్దీ చేసుకుంటూ క్రిక్కిరిసిపోతున్నారు. అప్పటి వరకు ప్లాట్ఫామ్ మీద అపరిచితుల్లా అటూ ఇటూ పచార్లు చేస్తున్న 2 వ్యక్తులు కళ్లతోనే సైగలు చేసుకుని ఆ రద్దీలోంచి జనాన్ని తోసుకుంటూ లోపలికెక్కారు. వాళ్ల చేతుల్లో హ్యాండ్ బ్యాగ్లున్నాయి. లోపలికి వెళ్లగానే వాటిని కిటికీలకి మధ్య నుండే కొక్కానికి వేలాడదీసి చెరో సీట్లోనూ కూర్చున్నారు. ఇద్దరికి గడ్డాలు మాసిపోయి ఉన్నాయి. ఒకడికి నుదుటి మీద కత్తిగాటు వంటి దెబ్బ ఉంది. రెండోవాడి కళ్ళు ఎర్రగా ఉండి చూడ్డానికి భయం గొలిపేలా ఉన్నాయి. ఎదుటి బెట్టు మీద కూర్చున్న వాళ్ళు ఆ ఇద్దరినీ చూసినా వాళ్ళ అవతారాలు చూసి పలకరించాలనిపించక ఊరుకుండిపోయారు. 2 నిమిషాల్లోనే భోగి నిండు గర్భిణిలా మారిపోయింది. ఒకరినొకరు తోసుకుని ముందుకు పోవాలని చూస్తున్నారు. వాళ్ళని వెళ్లనీయకుండా అడ్డుకోవాలని మరికొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి రద్దీలో కూడా బీడీ తాగేవాళ్లు కొంతమంది, చుట్ట వెలిగించేవాళ్లు మరికొంతమంది, తినడానికి వేరే సమయమేమీ దొరకనట్లు అప్పుడే వేరుశనక్కాయలు నెమరవేస్తూ తొక్కల్ని నిలబడిన చోటే పడేసేవాళ్లు కొందరైతే, వాళ్ల నోటి నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక ముక్కు మూసుకుంటే గాలాడక ఉక్కిరిబిక్కిరయ్యేవాళ్లు మరికొందరు. మరో 2 నిమిషాలకి సిగ్నల్ పడింది. గార్డు పచ్చలైటు ఊపి విజిలేశాడు. పెద్ద బ్లోహారంతో ఇంజన్ కూత పెట్టింది. చిన్న జర్కుతో బండి కదిలింది. గాలాడక అసహనంగా ఉన్న ప్రయాణికులందరికీ బండి కదలగానే కాస్తంత ఉత్సాహం కలిగింది. బండి కొద్దిగా స్పీడ్ అందుకోగానే ఇందాకటి 2 వ్యక్తులు లేచి ప్రయాణికుల్ని తప్పించుకుంటూ డోర్ దగ్గరకు చేరుకున్నారు. ఎదుటి బెత్తు మీద కూర్చున్న వాళ్లల్లో ఒకడు టాయిలెట్కి వెళ్లడానికని లేచి వాళ్ళ వెనుకే వెళ్ళాడు. కానీ ఆ ఇద్దరు డోర్ దగ్గర వాళ్లను యువతలకి లాగేస్తూ నడుస్తున్న బండిలోంచి దిగిపోవడం చూసి అతను కంగారు పడ్డాడు. అరే బాబా, క్యాకర్ రహే తుమ్ లోగ్ అని అరిచాడు. ఏదో గుర్తొచ్చి దిగిపోతున్నారనుకున్నాడు. హ్యాండ్ బ్యాగ్లు బండి లోపలే మర్చిపోయి వెళ్తున్నారు అంటూ అరిచి చెప్పాడు హిందీలో. దిగిపోయిన వాళ్ళు అది వినపడినా లెక్క చేయలేదు. క్రూరమైన చిరునవ్వుతో వెళుతున్న బండి వైపు చూస్తూ నిలబడ్డారు. ఆ బ్యాగులు వాళ్ళకు అక్కర్లేదు. ఎందుకంటే అందులో ఉన్నవి వాళ్ళ వ్యక్తిగత సామాన్లు కాదు, RDX పేలుడు పదార్థంతో చేసిన బాంబులు. బండి 100 అడుగుల దూరం దాటి వెళ్ళాక
ఎర్రబడిన కళ్లతో ఉన్నవాడు జేబులోంచి రిమోట్ తీసి బండివైపు గురిపెట్టి ఒక బటన్ నొక్కాడు. మరుక్షణమే నభోంతరాళాలు దద్దరిల్లేలా పెట్టిళ్లున పెద్ద విస్ఫోటనం. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఒక ఉదుటున ఎగిసిన మంటలు. బాంబు పేలిన శబ్దానికి భోగి విరిగి ముక్కలై గాల్లోకి ఎగిరాయి. 4-5 భోగీలు పట్టాల మీద నుంచి తప్పి ఒకదానికొకటి గుద్దుకుని చిందరవందరగా పడిపోయాయి. మరుక్షణమే ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఉద్యోగానికి సంబంధించిన టెన్షన్లో పడిపోతే ఏ విషయమూ గుర్తుండదు. అందుకే రాత్రి జరిగిన సంగతిని, పొద్దున్న ఎదురైన మిస్టరీని మర్చిపోయి పనిలో నిమగ్నమైపోయింది మాల్య. షణ్ముఖరావు తనకి మెమో ఇస్తానని నిజంగానే అన్నాడో లేక ఊరికే తనను బెదిరించడానికి అన్నాడో ఇంకా తేల్చుకోలేకపోయింది. ఒక పక్క నిశ్శబ్దంగా కూర్చుని కంప్యూటర్ మీద పనిచేసుకుంటున్న ప్రకాష్ కనిపించాడు. ఎప్పుడూ తన పట్ల కనీసం అగౌరవంగా అయినా మాట్లాడి ఉండడు. అలాంటిది అతనికి తనకి అక్రమ సంబంధం అంటకట్టిన షణ్ముఖరావు మీద చెప్పలేనంత యావగింపు కలిగింది. అతని కోపమంతా తన మీదే. మరి ప్రకాష్ని ఎలా ఇరికిస్తాడో ఇందులో. షణ్ముఖరావు నుంచి ఎంతసేపటికి పిలుపు రాకపోవడంతో ఆఫీసులో ఎవరినో అడిగింది. ఏదో పని మీద వెళ్ళినట్లు చెప్పారు. హమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. 4 రోజుల పాటు అతడి నస నుంచి విముక్తి ప్రాణానికి హాయిగా అనిపించింది. కంప్యూటర్ ముందు కూర్చుని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పంపించిన వార్తల్ని, అందులోని ఫోటోల్ని స్కాన్ చేసుకున్నాక ఆసియా న్యూస్ ఏజెన్సీకి గురుగావ్ నుంచి వచ్చిన మెయిల్స్ని పరిశీలించింది. యూపీలో ప్రెసిడెంట్ రూల్, పంజాబ్ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు అలా వరుసగా చూసుకుంటూ వెళ్ళింది. చివరికి ఆమెకు కనిపించిన వార్త మాతుంగా నుంచి బయలుదేరిన లోకల్ పాసింజర్ రైలు బండిని ముంబైలోని శాంతాక్రజ్ రైల్వే స్టేషన్ దగ్గర బాంబులతో పేల్చేసిన టెర్రరిస్టులు. ఆ వార్త దగ్గర కాసేపు ఆగిపోయింది. దేశంలో నానాటికి పెచ్చుమీరుతున్న టెర్రరిజాన్ని తలుచుకుని చాలా బాధపడింది. దానికి సంబంధించిన న్యూస్ ఐటెం కూడా తయారు చేసి ఉంచింది. మరునాడు పేపర్లో అది మొదటి పేజీలో వస్తుంది. షణ్ముఖరావు ఆఫీస్లో లేకపోవడం వల్ల ఆ రోజు ఎంతో నిశ్చింతగా ప్రశాంతంగా ఇంటికి చేరుకోగలిగింది. స్నానం ముగించుకుని అక్కకి తనకి భోజనం వడ్డించుకుంది. భోజనం పూర్తయ్యాక టీవీ ముందు కూర్చుని రిలాక్స్ అవ్వసాగింది. ఇంట్లో ఉన్నంతసేపు అక్క తాను టీవీ తప్ప మరో వ్యాపకం ఉండదామెకు. టీవీ ఉన్నంతసేపు అందులో కనిపించే మనుషులంతా తన ఇంట్లోనే కదులుతూ ఉన్నట్లు, ఒంటరితనానికి దూరంగా ఉన్నట్లు ఒకలాంటి మానసిక భావన కలుగుతూ ఉంటుందామెకు. ఛానల్ మారుస్తుంటే సిఎన్ఎన్లో వస్తున్న వార్త కనిపించింది. శాంతాక్రాజ్ దగ్గర సంభవించిన బాంబ్ బ్లాస్ట్ గురించిన వార్త అది. శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అంబులెన్స్లు, పోలీస్ జీపులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, జర్నలిస్టులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. విలేకరులు పోలీసు ఉన్నతాధికారిని ప్రశ్నలతో వేధిస్తున్నారు. ఇది టెర్రరిస్టుల కిరాతక చర్య అని భావిస్తున్నారా? అవును, లష్కరే తోయిబా హస్తం ఉందని అనుమానిస్తున్నాం. డీజీపీ సమాధానం. 1993వ సంవత్సరంలో కూడా అత్యంత భయానకమైన రీతిలో ఇలాంటి పేలుళ్లే ముంబైని కుదిపేశాయి. 13 ప్రాంతాల్లో జరిగిన వరుస పేలుళ్లు 257 మందిని అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాయి. 2003లో జరిగిన కారు బాంబులు 50 మందిని కబళించాయి. 178 మంది గాయపడ్డారు. ఇప్పుడు ఇది. అన్నిటికీ లష్కరే తోయిబానే కారణం. మరి ఈ కిరాతకాలు ఇలా అనంతంగా సాగిపోవలసిందేనా? వీటిని శాశ్వతంగా అరికట్టడానికి మీరు ఏ చర్యలు చేపట్టరా? డీజీపీ మొహం అప్రసన్నంగా మారింది. ఇలాంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలుండవు, కానీ ఎదుర్కోక తప్పదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయినా డీజీపీ మాట పూర్తి కాలేదు. ప్రజల ప్రాణాలకి భద్రత ఇవ్వడంలో మీ పోలీసు శాఖ పూర్తిగా విఫలమైందని మేము అంటున్నాం. దానికి మీ సమాధానం? సరిపడనంతగా అంకితభావంతో మీ డిపార్ట్మెంటు స్పందించడం లేదని మా ఉద్దేశం. దీనికి మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ నుంచి ఎవరో అపరిచిత వ్యక్తి ఈ సంఘటనని ముందుగానే ఊహించి మీ డిపార్ట్మెంట్కి 3 రోజుల కిందటే ఫోన్ చేసి చెప్పాడని మీ వాళ్లే చెప్పారు. మరి ముందు జాగ్రత్త చర్యగా నిఘా ఏర్పాటు చేయడంలో ఎందుకు విఫలమయ్యారు? యథాలాపంగా చూస్తున్న మాల్య అది విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తలగడ దాపుతో గోడకి జారబడి కూర్చున్నదల్లా దిగ్గున లేచి నిఠారుగా అయింది. యాక్సిడెంట్లు, బాంబు బ్లాస్ట్లు, టెర్రరిజం ఇవన్నీ కొత్త కావామెకి. వృత్తిపరంగా అలాంటి వాటిని ఎన్నిటినో స్వయంగా చూసింది, వ్రాసింది. ఆమెను అమితంగా ఆకర్షించిన విషయం, జరగబోయేదాన్ని ముందుగానే ఊహించి ఎవరో చెప్పిన సంగతి, అది హైదరాబాద్ నుంచి. తానున్న ఊళ్ళోనే భవిష్యత్తుని ముందుగా చూడగల వ్యక్తున్నాడా? ఉంటే ఎవరతను? ఎక్కడున్నాడు? అంతులేని ఆశ్చర్యం కలిగిందామెకు.
రేపును చూసిన మనిషి సినిమా చూసినప్పటికన్నా ఎక్కువ థ్రిల్ పొందిన అనుభూతి కలిగింది. రైలు పట్టాల మీద తనని రక్షించిన తెల్లదుస్తుల వ్యక్తి గుర్తొచ్చాడామెకు. ఒకవేళ అతనుగాని కాదు కదా అనుకుంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.